ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. క్రూరమైన మనస్తత్వం కలవారిని ఎప్పుడూ నమ్మకూడదు అని క్షేమేంద్ర మహాకవి తాను రచించిన చారుచర్యలోని ఒక శ్లోకము ద్వారా మనకు నీతి బోధ చేస్తున్నారు. నృశంసం క్రూర కర్మాణం విశ్వసేన్న కదాచన జగద్వైరీ జరాసంధః ఆండవేన ద్విధా క్రితః. ఈ క్షేమేంద్ర మహాకవి వ్రాసిన నీతి శ్లోకానికి గురుదేవుల ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు వ్రాసిన తెలుగు పద్యానువాదం ఇది. ఘాతకుండు క్రూర కార్య తత్పరుడైన వాని నమ్మకెన్నడైన గాని అఖిల జన విరోధియగు జరాసంధుని పాండు కొడుకు చీల్చె రెండుగాగా. కంసుడి మామగారు జరాసంధుడు శ్రీకృష్ణుని విరోధి. కంసుని శ్రీకృష్ణుడు చంపటంతో ఎప్పటికైనా శ్రీకృష్ణుడి మీద పగ సాధించాలని వేచి ఉన్న దుర్మార్గుడు. శ్రీకృష్ణుడి దాసులు పాండవులు కనుక వారి మీద కూడా ఆయనకు పగ ఉన్నది కనుక పాండవులకు కూడా జరాసంధుడు విరోధే. కంసుడి కంటే మహా క్రూరుడైన ఇతన్ని చంపకపోతే ఎవరికీ క్షేమం లేదని శ్రీకృష్ణుడు చెప్పటానికి ఒక బలమైన కారణమే ఉంది. 100 మంది రాజులను మేకపిల్లల్ని బలిచ్చినట్లుగా బలివ్వడానికి ఒక యజ్ఞాన్ని తలపెట్టాడు ఈ జరాసంధుడు. దీనికోసమని కొంచెం అటు ఇటుగా 100 మందిని తీసుకుని వెళ్లి కారాగారంలో బంధించాడు. అయిన కారణం చూపి ఇరుగు పొరుగు రాజులతోటి కయ్యానికి వెళ్లి వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళను ఓడించి జంతువుల్ని బంధించినట్టుగా కారాగారంలో బంధించి వీళ్ళందరినీ కూడా త్వరలోనే తాను చేయబోతున్న ఈ యజ్ఞంలో పశువులుగా బలి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నవాడు జరాసంధుడు. ధర్మరాజు రాజసూయ యాగం చేయాలని తలపెట్టిన వెంటనే శ్రీకృష్ణుడు ఈ జరాసంధుడిని చంపకపోతే రాజవంశాలకే ముప్పు ఉన్నదని ధర్మరాజుకి చెప్పి భీముణ్ణి వెంట పెట్టుకుని వెళ్లి జరాసంధుణ్ణి చంపి రెండుగా చీల్చి అతడి చెరలో ఉన్నటువంటి రాజులను విడిపించి వాడి రాజ్యాలు వాళ్ళకి ఇస్తాడు. కనుక క్రూరులైన వారిని ఎప్పుడూ నమ్మకూడదు. ఓం తత్సతు. పరమేశ్వరార్పణమస్తు.